అమరావతిలో సీడాక్సిస్ రోడ్డు ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. అయితే ఈ రోడ్డు వెంబడి నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, దాంతోపాటు దాన్ని కనెక్ట్ చేస్తున్న అప్రోచ్ రోడ్డు కూడా రికార్డు స్థాయిలోని 24 రోజుల్లోనే కంప్లీట్ చేశారు. ప్రధానంగా ఈ రోడ్డు వెంబడి ఏదైతే 2 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, దాంతోపాటు సీడాక్సిస్ రోడ్డు ఫేజ్ 2కి సంబంధించిన రోడ్డు చూసినట్టయితే ప్రధానంగా ఉండవల్లి గ్రామానికి సంబంధించిన రైతులు ఇచ్చిన భూముల్లోనే ప్రభుత్వం దీనికి సంబంధించి నిర్మాణాన్ని కూడా చేపట్టిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని నిర్మాణాలు చాలా వేగంగా జరిగాయి. ఇప్పటికే ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేపథ్యంలోని ఆయా గ్రామస్తులకు సంబంధించిన రియాక్షన్ తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, తమ భూముల్లో ఇంత ఫాస్ట్గా దీనికి సంబంధించిన నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో వాటి రియాక్షన్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్క్ బాగా జరుగుతుంది బాబు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అందరూ కలుసుకుని తొందరగా బ్రిడ్జి ముగిచ్చేశారు. వేరే వాళ్ళు అయితే ఇంత తొందరగా చేయరు. వాళ్ళు తింటేనే వాళ్ళ వచ్చి వల్ల బాగా జరిగిపోయింది. ఏమనుకున్నారు అమరావతి నిర్మాణం కావచ్చు, అమరావతి నిర్మాణం అంతా తొందరగా చేస్తున్నారు. అంతకుముందు పెండింగ్ లైన్ వర్క్లన్నీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నమస్తే. అమరావతి రాజధాని ప్రాంత రైతు మందరం అండి. స్టీల్ బ్రిడ్జి దాదాపు బాగా జరిగినట్టే అండి. చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మణిపాలికి కూడా నెక్స్ట్ బైపాస్ ఈ అమరావతి నుంచి కనెక్టివిటీ తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. హైకోర్టు, ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్ కూడా దాదాపు 2 నెలలు అయిపోతాయండి. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? 100% ఉపయోగపడుతుందండి. కరకట్ట కూడా చేస్తున్నారు, డబుల్ రోడ్డు. ఇది మంచి రాజధానికి, విజయవాడకి, గుంటూరు కనెక్టివిటీకి మంచి లైఫ్ అండి. ఇది మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. ఇంత తొందరగా ఓకే, బాగా తొందరగా చేసినట్టే అండి. బాగా ఓకే అండి. ఓకే. ఇంకేమైనా చేంజింగ్స్ అమరావతిలో ఇంకా ఫాస్ట్గా చేయాలని మీరు? ఫాస్ట్గా చేయాల్సింది సీడాక్స్ రోడ్ ఏంటంటే నెక్స్ట్ మణిపాల్కి వేస్తే ఇంకా కనెక్టివిటీ బాగుంటుంది. ఎమ్మెల్యేస్కి కానీ ప్రజలకు కానీ చాలా బాగుంటుందండి. ఓకే. రైతులు ముందు ఒప్పుకోవటం, తర్వాత వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయటం ఎలా జరిగింది? ప్రస్తుతం ఇది అందుబాటులోకి రావటం మీద మీ స్పందన ఏంటి? అంటే యాక్చువల్గా మనం గత 12 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమరావతిని కట్టాలని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు కూటమి ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం మధ్యలోనే జగన్ వచ్చిన తర్వాత దీన్ని నాశనం చేయడం జరిగింది చెప్పాలంటే. ఇందులో రైతులకి భూమి అంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళు ఆ భూములను పుడతారు, ఆ భూములను చనిపోతారు. అయినా కూడా వాళ్ళు త్యాగ ఫలితంగా ఈ యొక్క భూములను ఇచ్చి, సరే కొంతమంది రకరకాలుగా కొంతమందిని ప్రలోభాలు పెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళని ఏదో రెచ్చగొట్టి చేశారు. అయినా కూడా రైతులు మనం ఈ రాష్ట్రం కోసం మన కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి, ముందు రోడ్డుకి మనకు ఆపకూడదని ఎంతోమంది ముందుకొచ్చి ఈ రోడ్డు సీడాక్సిస్ రోడ్డుకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా చోట్ల కూడా ఈ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో N16, E18 రోడ్లు ఉన్నాయో అక్కడ కూడా వాళ్ళు ఇవ్వడానికి సహకరించి రోడ్లు ఇవ్వడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళు ఆర్థికంగా మనం ఈ ప్లాట్ ఇస్తే మనకి ఇబ్బంది అవుతుంది, ఎక్కడైనా మనం పిల్లల చదువులకి మళ్ళీ ప్లాట్లు డెవలప్ అయ్యి అది అమ్ముకోవడం కష్టం అనుకున్నాడు. కొంతమంది ల్యాండ్ కూడా వేరే వాళ్ళు అమ్ముకోవడం, అది ఆ కొనటానికి కూడా ఎంతోమంది రైతులు దగ్గర మరి వాళ్ళు NRIs కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఈ రాష్ట్రం మీద అభిమానం ఉన్నవాళ్ళు ల్యాండ్ కొని వాళ్ళు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. కారణం దీనికి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజల భాగస్వామ్యంతో నిర్మించబడేదే ఈ యొక్క రాజధాని. పోయినసారి దరిదాపు 15,000 కోట్లు ఖర్చు పెట్టాం, ఇప్పుడు 57,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఈ ఖర్చు పెట్టే దాంట్లో ఒక 4-5 నెలల్లో ఈ రోడ్లన్నీ కూడా చాలా వరకు మెయిన్ రోడ్లను పూర్తవుతాయి. ఆ తర్వాత ప్లాట్స్ పూలింగ్లు ఏవైతే ఇచ్చారో అవి కూడా పూర్తవుతాయి. కాబట్టి ఆ రోడ్లు కూడా పూర్తయిన తర్వాత రాజధాని మీరు కనుక చూస్తే ప్రపంచంలో నెంబర్ 1. ఎందుకంటే 250 అడుగులు వెడల్పు ఉన్న రోడ్లు కానీ, మినిమం 45 ఫీటు ఉన్న రోడ్లు కానీ ఇక్కడ రాబోతూ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవరు, అదేవిధంగా నెట్టు, అసలు మీకు ఏది కూడా భూమి మీద వైరు కానీ పోలు కానీ కనపడకుండా పెట్టినటువంటి మొక్కలన్నీ కూడా చెట్లు బాగా ఎత్తు పెరిగి ఒక గ్రీనరీ సిటీ ఏర్పడుతుంది. చాలామంది ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ వాళ్ళకి ఆలోచించుకోవాలి, ఇది నీళ్ళలో మునుగుతుందని. ఇవాళ బాంబే వానొస్తే అక్కడ మునుగుతుంది, లేకపోతే ఇంకో చోట ఉంది. ఇక్కడ ఆ పరిస్థితి లేకుండా ఏదైతే ముంపు NGT రూల్స్ ప్రకారం
పంపింగ్ స్టేషన్ పెట్టారు. ఇంకోటి కూడా ఇప్పుడు కట్టబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వాటర్ ప్రాబ్లం లేదు. అదేవిధంగా కనెక్టివిటీ విజయవాడ కానీ గుంటూరు కానీ ఎయిర్ప్లేన్స్ రావడానికి కానీ పక్కన ఉన్న మచిలీపట్నం కానీ ఇవన్నీ కూడా అన్ని నియర్ పాయింట్లో ఉన్నాయి కాబట్టి అభివృద్ధికి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇక్కడ నారాయణ గారి సిఆర్డీ ఆఫీసుల వాళ్ళు కానీ మరి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం దీన్ని ఒక ప్రెస్టేజ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని పెట్టడం జరిగింది. అందుకని సీడ్ యాక్సెస్ రోడ్ అయిన సందర్భంగా ప్రతి ఒక్కళ్ళ రైతులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్న లోకేష్ గారు కూడా, ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే ఆయన కూడా చొరవతో చాలా రైతుల్ని కన్వీనియన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా కార్యక్రమాలకు కూడా రైతులు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంకోటి సార్, మీరు కరకట్ట నివాసి చెప్పాలంటే ప్రధానంగా కరకట్ట మీద వాహనాల ఇబ్బంది ఎలా ఉంది ప్రజెంట్? ఇది రావటం వల్ల అమరావతికి ఏ విధంగా వెళ్లేందుకు అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అవగానే వెంటనే కరకట్ట రోడ్డు కూడా దరిదాపుగా 400 కోట్ల రూపాయలు టెండర్లు పెరగడం జరిగింది. అక్కడ ఏదైతే కొండవీటి వాగు దగ్గర మన డ్రైనేజ్ కోసం కట్టిన లాకులు ఉన్నాయో దాని స్థానంలో పక్కన పెద్ద బ్రిడ్జి ఒకటి కట్టి ఆ బ్రిడ్జి పక్కన 4 లైన్లు ఉన్నటువంటి రహదారి ప్లస్ కట్టకి దక్షిణం వైపున ఉన్నటువంటి కింద 40 అడుగులు రోడ్డు కూడా ఈ మధ్య నారాయణ గారు శాంక్షన్ చేశారు. ఎందుకంటే ఎమర్జెన్సీగా కట్టమంట కింద కూడా ఉండాలి అనే ఉద్దేశంతోనే అది 4 లైన్ సెంట్రల్ లైటింగ్ ఇక్కడి నుంచి దొండపాటు వరకు కూడా ఈ రోడ్డు E1 రోడ్డు, ఆ తర్వాత 2 ఉంటుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు E3 కాబట్టి అది కూడా 5-6 నెలల్లో కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఇది ఒక రాజధానికి స్పీడ్గా వెళ్ళడానికి మన మంగళగిరి, గుంటూరు జిల్లా లేకపోతే విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్కి ఒక మణిహారం కాబోతుంది. సో రైతులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలండి. నా పేరు సురేష్ చాట్ల. రాజధాని అంటే ఎలా ఉంటాయి, పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది టీవీలో చూడటం వరకే, యూట్యూబ్లో చూడటం వరకే నేను ఆలోచన చేసి ఉన్నాను. ఇది విజయవాడలో చిన్న పని నిమిత్తం మేము అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి అమరావతిలో ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది ఒకసారి ఇక్కడికి వచ్చింది. నేను వచ్చేసరికి గుడివాడ సార్. నేను విజయవాడ చిన్న పని నిమిత్తం వచ్చాను ఇక్కడికి. ప్రతిరోజు ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు న్యూస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. సిటీ 24/7 మీ న్యూస్ మీరు అప్డేట్ చేసే విధానం కానీ, మీరు అందించేటువంటి అప్డేట్స్ కానీ ప్రతిరోజు 24 అవర్స్ ఒక రోజు ఇడిసి రోజు ఏదో ఒక అప్డేట్. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ గురించి కానీ, నెక్స్ట్ టవర్స్, ఐకానిక్ టవర్స్ కానీ, అదేవిధంగా ఇప్పుడు నియర్లీ 300 మీటర్స్ స్టీల్ బ్రిడ్జ్ ఇది కానీ, ఇప్పుడు ఫస్ట్లో కంప్లీట్ అయినటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ కానీ, ఇవన్నీ కూడా మీరు అప్డేట్స్ ఇస్తుంటే చక్కగా డ్రోన్ విజువల్స్ సిటీ 24/7 వాళ్ళు మేము చాలా హ్యాపీగా ఉండేది. అయ్యో మనం ఎట్లాగో చూడటానికి వెళ్ళలేకపోతున్నాం, మిత్రులు టీవీ ఛానల్ వాళ్ళు కూడా సిటీ 24 వాళ్ళు కూడా చాలా బాగా అందిస్తున్నారని చెప్పి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అసలు ఏంటి నిజంగా డ్రోన్ విజువల్లో అంత ఉందా లేకపోతే ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాలే. అసలు నిజంగా సీఎం గారు విజను నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అంటానే ఉంటారు. ఆయన ముందు చూపున్నటువంటి వ్యక్తి అనేది కేవలం టార్గెట్ ఇచ్చి కంపెనీకి 14 రోజుల్లోనూ రోడ్డు ఫినిష్ చేయాలి అని చెప్పిన వెంటనే ఇది అవదా, పైగా వర్షాలు అనుకూలించమన్న పరిస్థితి. కానీ రోజు రోజు ఇంత మార్పు అనేది మేము నిజంగా అసలు మొన్న కూడా మీరు కంప్లీట్ అయిపోయిన విజువల్ చూపించారు సార్ మీరు. ఇప్పుడు చూస్తే అక్కడ బ్యూటిఫికేషన్ పనులు, చెట్లు నాటడం, అదేవిధంగా ఏదో ఐకానిక్ది ఒకటి పెట్టారు ఓపెనింగ్కి. గంటల వ్యవధిలోనే ఇలాంటి పరిస్థితి మారిపోతుందా అంటే రాజధానిలో ఇంత వేగం ఉందా, సీఎం గారు ఎంత కష్టపడుతున్నారు అనేది మేము చాలా నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలాంటి అభివృద్ధి, ఇలాంటి మంచి రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాజధానిలో ఉంటేనే బయట నుంచి వచ్చే కంపెనీలకు కానీ, పర్యాటకులకు కానీ అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కానీ కంప్లీట్ అయితే కనుక విజయవాడ నుంచి కానీ, అటు గుంటూరు నుంచి కానీ ఇటువైపు వచ్చేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ మీద వచ్చేటప్పుడు మాత్రం చాలా సూపర్గా, అసలు నిజంగా మనం ఈ సన్నటి రోడ్డు మీద ఎటువైపు వెళ్ళాలి, కొత్తగా ఎవరినన్నా మా ఫ్రెండ్స్ని తీసుకొచ్చామనుకోండి. మనం కృష్ణా జిల్లాలో రాజధాని ఉంది. ఈ రాజధానిలో ఈ రాజధాని అనేది ఎట్లా ఉంది చూపించాలి అని చెప్పి ఒకవేళ ఏమన్నా కొత్త వ్యక్తులు తీసుకొస్తే ఆ చిన్న రోడ్డుకి గుండా వెళ్ళేటప్పుడు ఏంటి ఇంత చిన్నగా ఉంది అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు అంటూ ఉండేవాళ్ళు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఐకానిక్ కట్టడాలు కానీ, ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మంత్రి సత్యనారాయణ గారి దగ్గరది అక్కడి నుంచి చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత ఈ 3.5-4 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ గ్యాప్ జస్ట్ 1 మంత్లో ఫినిష్ చేయటం అంటే చాలా అసలు నిజంగా నమ్మశక్యంగా లేదు. లైవ్లో ఈరోజు ఇక్కడ నేను చూడటం
నిజంగా ఎప్పటికప్పుడు అంటే అప్డేట్స్ అనేది సిటీ 24/7 మీరు మాత్రం చాలా అసలు మీకు సెకండ్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే నేను ఒక్కడనే కాదు, నా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు నేను బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు సాయంత్రం పూట ఉద్యోగాలు చేసుకున్న తర్వాత సరదా అసలు ఏం జరుగుతుంది, మన రాజధాని మన ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి చూస్తే మీ అప్డేట్స్ వస్తూ ఉంటే ఆ అప్డేట్స్ కూడా చక్కగా ప్రతిరోజు కూడా ఏం జరుగుతుంది, స్టేటస్ ఎంతవరకు వచ్చింది, ఏం వాడుతున్నారు, ఆఖరికి బిటుమిన్ కాంక్రీట్ మాకు మొన్నటిదాకా బిటుమిన్ కాంక్రీట్ అంటే తెలియదు, దానికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. జాయింట్లు ఎట్లా అమరుస్తారు అనేది కూడా మాకు తెలియదు, ఆ జాయింట్ల గురించి కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో కూడా మీరు చక్కగా 24/7 వాళ్ళు సిటీ 24/7 వాళ్ళు ప్రతి అప్డేట్ రాజధాని ఎప్పటి వరకు అయితే కడతానే ఉంటారు, అప్పటి వరకు కూడా మాకు మంచి అప్డేట్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఈ ఎర్స్ట్వైల్ కృష్ణా డిస్ట్రిక్ట్ జిల్లా వాసిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శివరామకృష్ణ, మాది ఉండవల్లి గ్రామం. మా ఫ్రెండ్ మోదుల శంకరెడ్డి, ఆయన ఉండవల్లి గ్రామమే. ప్రతిరోజు మేము వచ్చి గమనిస్తూ ఉన్నాము. రాత్రి రాత్రింబౌళ్ళు చాలా స్పీడ్గా మంచి వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. కాకపోతే విజయవాడ పాయింట్ కనెక్షన్ దగ్గర కొంచెం బ్రాడ్గా సైడ్లు పెంచుకుంటే అందంగా ఉండేది, ఇంకా అందంగా వచ్చేది, ఎలాబరేట్ అయ్యేది. వర్క్ చాలా అద్భుతంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రాజధానికి తలమానికం అవుతుంది ఈ ప్రాజెక్టు. అంటే అది ఉండవల్లి గ్రామం మీద ఎక్స్పెక్ట్ చేశారా ఇంత తొందరగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు? ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా ఈ 2 months నుంచి బాగా కంటిన్యూగా కంప్లీట్గా మార్పు వచ్చేసింది. లేట్ అవుతున్నా కానీ ఆఫీసర్లు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎన్సీసీ వాళ్ళు కానివ్వండి, ఇంజనీర్లు స్టాఫ్ డే అండ్ నైట్ మేము చూస్తాం, రెగ్యులర్ వాకింగ్ కూడా వస్తూ ఉంటాము. డే అండ్ నైట్ బాగా చేసి కంప్లీట్ చేశారు. అందం వస్తుంది. ఇప్పుడు రాజధాని ఎక్కడంటే అంతకుముందు ఎక్కడ కనపడేది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఈ హైవే ఓల్డ్ హైవేకి ఈ రాజధాని కనెక్టివిటీ అని ఈ స్టీల్ బ్రిడ్జ్లు కనపడటం చాలా అద్భుతమైన విషయం. చాలా స్పీడ్గా అద్భుతంగా చేశారు. అంటే మీ ఊరిలో మధ్యలో నుంచి వెహికల్స్ వెళ్తాం వల్ల కొంత మీకు ఇబ్బంది పడుతుంది ఈ రోడ్డు రావడం వల్ల? ఈ రోడ్డు రావడం వల్ల యాక్చువల్గా ఉండవల్లికి దీనికి సంబంధం ఉండదండి. కాకపోతే ట్రాఫిక్ తగ్గుతుంది. ఉండవల్లి ఊళ్ళో వెళ్ళే వాళ్ళకి కొంచెం ట్రాఫిక్ తగ్గి వెళ్ళిపోతుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఇది కనెక్టివిటీ అవుతుంది. విలేజ్లో ట్రాఫిక్ తగ్గుతుంది. ఈ టౌన్కి వెళ్ళే వాళ్ళు కానీ వచ్చేవాళ్ళు కానీ ఈ బ్రిడ్జి నుంచి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అది బాగానే ఉంటుంది, అంతవరకు బాగానే ఉంటుంది. వర్క్ 15-20 రోజుల నుంచి బాగా స్పీడ్గా అవుతుందండి. చంద్రబాబు గారు ఆగస్టు 15 కల్లా పూర్తి కావాలన్నారు. 20 రోజుల నుంచి స్పీడ్గా అవుతుంది. మేమైతే ఊహించలేదు ఇంత స్పీడ్గా అయిద్దని. ఈ 15 రోజుల నుంచి వర్క్ బాగా స్పీడ్గా అయ్యి పూర్తి అయ్యేటట్టుంది. ఎక్స్పెక్ట్ చేశారు తొందరగా అయిద్దని? ఇంత తొందరగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సీఎం గారు అన్న కాంచి బాగా స్పీడ్ ఉంది. ఇది రావటం వల్ల ఇక్కడ భూములు కూడా కొంత రేట్లు పెరిగే అవకాశం ఉందంటారా అంచనా ప్రకారం ఏరియా వల్ల? అంటే ఇంత పెద్ద రోడ్డు వచ్చిన తర్వాత ఉండవల్లికి ఇప్పుడులాగానే ఉంటాయండి. ఉండవల్లి టౌన్ పక్కన ఉంది కాబట్టి ఎప్పుడు రేట్లు ఉంటాయి. పై గ్రామాలకి రేట్లు బాగా పెరుగుతాయి. అంటే ఊర్లో కొన్ని వెహికల్స్ వల్ల ఈ రద్దీ వల్ల లారీలు వెళ్తారు, యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశాలు. ఇది రావటం వల్ల ట్రాఫిక్ ఊరి మీద తగ్గుతుందండి, ఒత్తిడి తగ్గిద్ది. 100%, 50% తగ్గిద్ది. అంటే మీరు రోజు చూస్తుంటారా ఈ ఏరియాలో వర్క్? రోజు వస్తామండి, మార్నింగ్ వాకింగ్కి వస్తాం. ఎక్స్ గాయత్రి బ్రిడ్జ్ ఇంజనీర్ని. ఈ ప్రాజెక్టు జరగడం చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఒక యజ్ఞం లాంటిది అసలు చెప్పాలంటే. చాలా రిస్క్తో కూడిన పని. నేను చూస్తాను డే అండ్ నైట్ శ్రమతో కూడిన పని. ప్రభుత్వం బాగా సహకరిస్తుంది, వర్కర్లు బాగా సహకరిస్తున్నారు. ప్రజెంట్ వర్కర్లు దొరకడం అయితే చాలా కష్టం. వెస్ట్ బెంగాల్ నుంచి లేబర్ రావడం లేదు, ఫస్ట్ పాయింట్. అక్కడ ప్రభుత్వం మారిన దానివల్ల మధ్యప్రదేశ్ లేబర్ వచ్చి బాగా నీట్గా ఎక్సలెంట్గా చేస్తాను. వర్క్ మాత్రం ఏమి పేరు నెంబర్ 1 ఉన్నాయి. చాలా ఫాస్ట్ జరిగే వర్క్. అసలు గడ్డర్స్ అనేది, ప్లేట్ గడ్డర్స్ అనేది ఫాస్ట్ కు గ్రోత్ ఇది బాగా. స్టీల్ బ్రిడ్జ్ 10 రోజుల్లోనే చాలా ఫాస్ట్ చేసిండ్రు. ముందుగా అది ఎరక్షన్ చేసుకుంటారు, ప్లేట్ గడ్డర్స్ అన్ని లాంచింగ్ చేసుకొని ఒక ప్లానెడ్ గా చేస్తారు. చాలా ఇంత ఫాస్ట్ జరుగుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేసిన గతంలో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఇక్కడ చేసి వచ్చిన చాలా ఫాస్ట్ చేస్తుంది ఎన్సీసీ ప్రాజెక్ట్. నా పేరు పద్మలీల, అది ఉండవల్లి సెంటర్. మేము 1 సంవత్సరం నుంచి వస్తున్నాము వాకింగ్కి. ఇట్లా ఈ 1 నెల రోజుల నుంచి బాగా, ఒక రోజు వచ్చి మళ్ళీ 2వ రోజు సాయంకాలం వచ్చేపటికే మాకే తేడా కనపడుతుంది. బాగా రోడ్ల వేయటం ఇది బాగా నిన్న వచ్చింది, వాళ్ళ బాగా రోడ్లు బాగా వేయటము ఇది బాగా. స్టీల్ బ్రిడ్జి బాగా డెవలప్ అయిపోయింది, బాగా చేస్తున్నారు ప్రభుత్వము. అంటే ఉండవల్లిలోని వెహికల్స్ రద్దీ తగ్గిద్దంటారు ఇటు సైడ్? ఇది అయిపోతుంది చాలా వరకు. ఉండవల్లి మాకు సెంటర్ బాగా ఈ మధ్య ట్రాఫిక్ బాగా నిలబడిపోతుంది. ఇటు వచ్చేస్తే ఇంకా అటు ఉండవల్లి సెంటర్ వచ్చే పని ఉండదు. అటు అమరావతి బాగా
వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇటు వచ్చేస్తారు కదా అందరూ. బ్రిడ్జిలు ఇంత తొందరగా కడతారు? ఆహా లేదు లేదు, ఇంత బాగా కొంచెం స్లోగా అయ్యిద్దేమనుకున్నాం కానీ ఇంత స్పీడ్గా అయ్యిద్ది అనుకోలేదు. ఇది బ్రిడ్జి మొదలు పెట్టక ముందు నుంచే వస్తున్నాం మేము వాకింగ్కి, అటు వెళ్ళే వాళ్ళము. ఇది బాగా చాలా తొందరగా కట్టేశారు, బాగుంటది. ఇటు అంతకు ముందర ఈ కట్ట రోడ్డు మీద నుంచే ఎక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఇది వేసేపాటికి ఇంకా ఉండవల్లి ఇటు పై నుంచి వచ్చే వాళ్ళందరూ ఇటు తొందరగా ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతారు అనమాట. ఆ బ్రిడ్జ్ చూసారా? అది కూడా అటు నుంచే వస్తాము, ఇంకా అది అవుతుంది కదా. అది 2 రోజుల క్రితం వస్తే కింద రోడ్డే ఉంది, ఇప్పుడు మొత్తం వేసేసారు. బాగా చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఏదైతే ఉందో ఉండవల్లి గ్రామస్తులే కాకుండా ఇతర రైతుల స్పందన ప్రధానంగా ఏదైతే ఉందో మొన్నటి వరకు ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణం చేపట్టకపోవడంతో వాహనాలన్నీ కూడా ఉండవల్లి లోపల నుంచి వెళ్తున్నాయి, మరో కరకట్ట వైపుకి వెళ్తున్నాయి. దీంతో అక్కడ రద్దీ ఏర్పడుతుంది. దాంతో పాటు తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ జామ్ కూడా ఇది. ప్రస్తుతం ఈ 2 స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసుకుని మరోపక్క సీడ్ యాక్సిస్ రోడ్డు సెకండ్ ఫేజ్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోని ఇకపై వాహనదారులకు ఇది పెద్ద ఊరటం చెప్పుకోవచ్చు. దీని ద్వారా అమరావతి లోకి వెళ్లేందుకు చాలా ఈజీగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రికార్డు స్థాయిలోని దీనికి సంబంధించిన నిర్మాణం పూర్తి చేయడంపై ప్రధానంగా గ్రామస్తులు, దాంతో పాటు ఈ చుట్టుపక్కలకు సంబంధించిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్ తో గాలిబ్ షాన్, C24 అమరావతి.